నమస్కారం అండి. తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ టెట్కు సంబంధించి 10వ తరగతి తెలుగు పాఠ్యాంశం యొక్క భాషాంశాలు అంటే పదజాలము మరియు వ్యాకరణ అంశాలు ఈ వీడియోలో చేసుకోబోతున్నాం. తెలంగాణ టెట్కు సంబంధించి పూర్తి సిలబస్తో 6 నుండి 10 తరగతుల పూర్తి సిలబస్ తోటి ఒక 4 గంటల వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ ఛానల్లో ఉంది. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని డీటెయిల్స్లో వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను టోటల్ 50 పేజీల మెటీరియల్ని ఫ్రీగా పంపడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు మీ మెయిల్ ఐడిని డిస్క్రిప్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లింక్లో మీ మెయిల్ ఐడిని పెట్టండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ పీడిఎఫ్ని కూడా దాదాపు 25 పేజీల పీడిఎఫ్ ఇది మీకు ఫ్రీగా పంపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చిన్న చిన్న చిట్కాలతో నేను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతుంది. టెట్లో క్వాలిఫై కావడానికి మరియు ఎక్కువ మార్కులు సాధించడానికి మనం పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. మొదటి పాఠం దానశీలము. పాఠం పేరును కూడా మనకి మధ్య సమాసాలుగా సందులుగా అడుగుతున్నాడండి. అది కూడా చూడండి. దానశీలం అంటే దానము అనేది శీలము, రూపక సమాసం. అనేది అని వస్తే రూపక సమాసం, గుడ్డి గుర్తు. ఇక్కడ కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయమన్నాడు. కానీ ఇక్కడ మనం సొంత వాక్యాలు చెప్పుకోవట్లేదు. నేను వీటి అర్థాలు చెప్తున్నాను, ఎందుకంటే అర్థాలుగా కూడా అడగవచ్చు. పలికి లేదనుట అంటే మాట ఇచ్చి తప్పడం. కురచగుట అంటే చిన్నగా మారడం. చేతులొగ్గు అంటే చేతులెత్తి. నీరజభవుడు ఉత్పత్తి అర్థాలు రాయమన్నాడు. చూడండి. నీరజభవుడు అంటే పద్మం నందు పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు అంటే త్రివిక్రముడు ముల్లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. ఇక్కడ గీత గీసిన పదానికి సరిపోయే అర్థాన్ని ఇచ్చే మరిన్ని పదాలు రాయమన్నాడు. అంటే ఇవి నానార్థాలండి. జలము అంటే నీరు, ఉదకం, సలిలం, వారి. ఇవి 6 నుంచి 10వ తరగతులలో మీకు ఏదో ఒక పాఠ్య పుస్తకంలో ఇవి టచ్ అవుతాయి. కాబట్టి ఒకసారి ఇక్కడ 4 ఇక్కడ నేర్చుకున్నారనుకోండి, మీరు మళ్ళీ పాఠ్య పుస్తకాలు తిప్పేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యశః అని ఉంది. యశః అంటే యశస్సు, కీర్తి, గౌరవం, పేరు. అలాగే ఇక్కడ ప్రకృతి పదాలకు వికృతులు రాయమన్నాడు. వికృతి పదాలకు ప్రకృతులు రాయమన్నాడు అండి. సిరి అంటే శ్రీ, విష్ణువు అంటే వెన్నడు, వెన్నుడు. ఈ రెండిట్లో ఏదైనా కరెక్టే. ఆప్షన్స్లో 2 ఉండవు, ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి 2 తెలుసుకొని ఉండాలి. ధర్మము అంటే దమ్మము, బ్రహ్మ అంటే బొమ్మ. అలాగే నానార్థాలు చూడండి. కులము అంటే వంశం, ఇల్లు, శరీరం, దేశం. నెక్స్ట్ క్షేత్రం అంటే పొలం, భార్య, వరిమడి, శరీరం. హరి అంటే విష్ణువు, కోతి, ఇంద్రుడు, సూర్యుడు. చిత్రం అంటే బొమ్మ, విచిత్రం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సందులు వ్యాకరణాంశాలకు సంబంధించి ఇక్కడ సంధి పదాలను గుర్తించి విడదీసి సంధి పేరు రాయమన్నాడు. ఇక్కడ ఇది సంధి పదం, అత్యద్భుతం అనేది. అతి ప్లస్ అద్భుతం. ఇక్కడ చూడండి. ఇక్కడ పూర్వపదంలో చివరి అచ్చు ఈ ఉంది, పరపదంలో మొదటి అచ్చు ఆ ఉంది. ఈకి ఆ కలిస్తే ఏమైంది? ఇక్కడ యా అనేది వచ్చింది. ఇక్కడ సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా ఈకి యా వస్తుంది, ఊకు వా వస్తుంది, రూకు రా వస్తుంది. అంటే ఈకు అసవర్ణాచ్చులు అంటే ఈకు ఈ కాకుండా మిగతా అచ్చులు. ఊకు అసవర్ణాచ్చులు అంటే ఊకు ఊ కాకుండా మిగతా అచ్చులు. రూకు అసవర్ణాచ్చులు అంటే రూకు రూ కాకుండా మిగతా అచ్చులు. పరమైతే వాటికి యావారాలు వస్తాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈకు ఆపరమైంది కదా, కాబట్టి యా వచ్చింది. ఈకు ఆపరమైంది యా వచ్చింది. గర్వోన్నతి అంటే గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి. ఇది గుణసంధి. అకారానికి ఊపరమైతే ఓ వచ్చిందనమాట. చూడండి. దీని సంధి సూత్రం చూడండి. అకారమునకు ఈ ఊరులు పరమైతే వాటికి ఏఓఆర్లు ఆదేశం అవుతాయి. అకారానికి ఈ పరమైతే ఏ వస్తుంది, ఊ పరమైతే ఓ వస్తుంది, రూ పరమైతే అర్ వస్తుంది. ఆర్ కాదు అర్. ఇక్కడ అకారానికి ఊ పరమైంది కదా, ఓ వచ్చింది. నెక్స్ట్ ఇది అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. అభ్యాగతులు అంటే యనాదేశ సంధి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందండి. అభ్యాగతులు అంటే ఇక్కడ దీర్ఘం ఉంది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి ఏమో అనుకుంటాం. కాదు, ఇది విడదీసేటప్పుడు, సంధిని ఎప్పుడైనా విడదీసేటప్పుడు 2 పదాలను అర్థవంతంగా విడతీయాలి. అభ్యా ప్లస్ ఆగతులు రాయకూడదు. అభి ప్లస్ ఆగతులు. ఇక్కడ యా వచ్చింది, యనాదేశ సంధి. నెక్స్ట్ ఇది వదాన్యోత్తముడు, వదాన్య ప్లస్ ఉత్తముడు, గుణసంధి. ఆకు ఊగలిస్తే ఓ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఆకు ఊగలిస్తే ఓ వచ్చినట్టు. అన్వాయుధాలు. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. ఇక్కడ కూడా ఏంటి, దీర్ఘం ఉంది కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటారు. అను ప్లస్ ఆయుధాలు. అన్వా ప్లస్ ఆయుధాలను విడదీయకూడదు. అను ప్లస్ ఆయుధాలు అంటే అన్వాయుధాలు, యనాదేశ సంధి. ఇవి విగ్రహవాక్యాలు. సమాసాలు చూద్దాం. ఇక్కడ సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాయమన్నాడు. ఇది సమాస పదం జీవధనము. ఇక్కడ ప్రింట్ పోయిందండి, నేను రాశాను. జీవధనములు అంటే జీవము మరియు ధనము. ఇక్కడ 2 పదాలకు ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. 3 అడుగులు. 3 అనేది సంఖ్య కాబట్టి ద్విగు సమాసం.
దశ దిక్కులు, దశ సంఖ్య గల దిక్కులు, ఇది కూడా ద్విగు సమాసం, దశ అనేది సంఖ్య కాబట్టి. భూత ప్రేతములు, భూతము మరియు ప్రేతము, ఇవి రెండింటికి సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. సమాసాలు, సందులు, ఛందస్సు అన్ని కూడా మెయిన్ వీడియోలో క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాక్టీస్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ పద్యపాదాలను ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించిన నిర్ణయించండి అని అడుగుతున్నాడు. ఈ పద్యం 2026లో వచ్చిందండి. కాకపోతే ఇక్కడ తెలంగాణ అని ఇవ్వడంతో గణం పడలేదు. పడకపోయేసరికి ఇక్కడ అందరికీ మార్క్ ఇవ్వడం జరిగింది. తెలంగాణమున గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్మురా. ఇది చూడండి, ఇది తే అంటే లఘువు, లఘువు దీర్ఘముంది కాబట్టి గురువు, ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, లఘువు, లఘువు, ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, లఘువు, ఇది గురువు దీర్ఘముంది కాబట్టి. ఈ మూడు అంటే పొట్టి అక్షరాలు, హ్రస్వాక్షరాలు కాబట్టి మూడు లఘువులు. ఈ మూడు కూడా సున్నా ఉంది, నకార పుల్లు ఉంది కాబట్టి ఈ మూడు గురువులు అవుతాయి. ఇక్కడ కురు అంటే దీర్ఘం లేదు కాబట్టి లఘువు, దీర్ఘం ఉంది గురువు, దీనికి ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, లఘువు, గురువు. ఇది సభరణమయవ మత్తేవం. ఈ మూడక్షరాల గణాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను మెయిన్ వీడియోలో ఛందస్సు పాటలో చెప్పానండి. చాలా చిన్న చిట్కా, యమతార జబానసలగం కాకుండా, యమతార జబానస అనేది అందరు గుర్తుపెట్టుకునేది, అలా కాకుండా ఇంకా చాలా ఈజీ చిట్కా ఒకటి చెప్పాను, ఆ వీడియోలో చూడండి. ఇది మత్తేభము 14వ అక్షరం యతిస్థానం. ఇక్కడ 14వ అక్షరం అంటే చూడండి, 3, 3, 6, 3, 9, 3, 12, ఇవి రెండు 14. ఇక్కడ త, ద, ఈ రెండు కూడా యతిస్థానాలు. నెక్స్ట్ చంపకమాల, ఇది చూడండి, ఈ పద్యం అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా. ఈ మూడు లఘువులు, లఘువు, 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 ఇది లఘువు, ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, లఘువు, ఇది ఏమీ లేదు కాబట్టి లఘువు, సున్నా ఉంది కాబట్టి గురువు. ఇక్కడ చూడండి, సున్నా ఉంది కాబట్టి గురువు, ఇక్కడ ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, ఇక్కడ ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, దీర్ఘం ఉంది కాబట్టి గురువు, మిగతావన్నీ లఘువులు. ఇవి నజ భజ జజరా, నా జ భ జ జ జ రా. ఇది చంపకమాల. ఇది 11వ స్థానం యతిస్థానం. ఇది 3, 3, 6, 3, 9, 2, 11. ఇక్కడ చూడండి ఆ, యా, ఈ రెండు కూడా యతిమైత్రి కలిగిన అక్షరాలు. ఈ రకంగా మీరు అంటే ఒక పద్యం ఇచ్చినప్పుడు ముందు ఏం చేయాలి, మనము ఈ పద్యాన్ని, మనకు పద్యం ఎప్పుడైనా సరే ఘన విభజన చేసి ఆ పద్యం ఏదో పద్యం తెలుసుకోవాలి అంటే నాకు తెలిసినంత వరకు అయితే వృత్త పద్యాలే ఇస్తాడు. ఎందుకంటే ఆట వెళ్ళది తేటగీతి సీస పద్యం ఇవ్వరు, దాదాపు ఇవ్వట్లేదు. లాస్ట్ 2-3 years పేపర్ చూసినా కూడా ఇవ్వట్లేదు. వృత్త పద్యమే ఇస్తాడు. వృత్త పద్యం ఇచ్చినప్పుడు మీరు మొదటి 3 అక్షరాలు సరిగ్గా గణాన్ని గుర్తించగలిగితే, సా అని వచ్చింది అనుకోండి సభరణమయవ మత్తేవం, నా అని వచ్చింది అనుకోండి నజభజ జజర చంపకమాల, అట్లా భా వచ్చింది అనుకోండి భరణ బరవ ఉత్పలమాల. ఈ రకంగా ఈజీగా మీరు ఆ పద్యం మీద మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు టైం అనేది చాలా ప్రీషియస్, మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి, అన్ని సబ్జెక్టులు మనం ఆన్సర్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ త్రిక సంధి ఇక్కడే పరిచయం చేశాడు 10వ తరగతిలో. ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ ప్లస్ చోటు, ఏ ప్లస్ కాలము, ఈ ప్లస్ విధము, వీటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీర్ఘం ఉంది. ఆ, ఈ, ఏ, 3 అక్షరాలు ఉన్నాయి. ఈ 3 సర్వనామాలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కింది వాటిలో ఏవి సర్వనామాలు? ఆ, ఈ, ఏ, ఊ అని ఇచ్చిండు, లేదా ఓ అని ఇచ్చిండు, ఏవి కాదు అని అంటాడు. ఇట్లా 3 వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆప్షన్స్ మనకు జవాబులో 3 అనేవి వచ్చినప్పుడు ఇంకొకటి యాడ్ చేసి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ, ఈ, ఏలు త్రికములు అంటారు, వీటిని సర్వనామాలని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆ ప్లస్ చోటు, ఇక్కడ ఏమైంది, త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమైంది. త్రికము అంటే ఆ, ఇందాక అనుకున్నాం. మీది అసంయుక్త హల్లు అంటే ఒత్తు లేని హల్లు, అసంయుక్త హల్లు అంటే ఒత్తు లేని హల్లు, అసంయుక్త హల్లు అంటే ఒత్తు లేని హల్లు. కలిసినప్పుడు ఏమైంది, ద్విత్వం వచ్చింది. అంటే ఇక్కడ చాకు ఒత్తు లేదు, ఇక్కడ ఒత్తు వచ్చింది. ఇది 2వ సూత్రం ప్రకారం. మొదటి సూత్రం ప్రకారం ఆ, ఈ, ఏలు త్రికము, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం వచ్చింది, ఇది 2వ సూత్రం. 3వ సూత్రం వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి, ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆర్చికం అంటే అచ్చ తెలుగు పదం. ఇక్కడ ద్విరుక్తమైన హల్లు అంటే ఇందాక త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమైంది కదా, ఆ హల్లు పరమైనప్పుడు ఆర్చికం అంటే ఈ మొదటి పదం ఏదైతే ఉందో, మొదటి పదం పూర్వపదం ఏదైతే ఉందో అదేమైంది,
హ్రస్వమైంది. 3 సూత్రాలు. ఫస్ట్ ఏమింది? ఫస్ట్ సూత్రం ఇది, ఆయిలు త్రికం. రెండవది త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం వచ్చింది. మూడవది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘం హ్రస్వమైంది. ఇది అన్నమాట. చివరికి తేలింది ఇది అచ్చోటు. ఇది త్రిక సంధి. ఇందులో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్చికం అనే పదం, తెలుగు పదం ఇంపార్టెంట్. త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ఆయిలు త్రికములు అనేవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండో పాఠం చూడండి, ఎవరి భాష వారికి వినసొంపు. ఇందులో ఏమున్నాయంటే మొదటగా సొంత వాక్యాలు ఉన్నాయి, నేను వాటికి అర్థాలు రాశాను. యాది అంటే జ్ఞప్తి, గుర్తు, జ్ఞాపకం చేసుకును. యాది చేసుకున్నావా, యాదికి వచ్చినవా అని అంటాం కదా అది. పసందు అంటే ఇష్టం. రమ్యం అంటే అందం. క్షేత్రం అంటే పొలం. ఇది మొదటి పాఠంలోనే చూసినాం. పొలము, శరీరము, పుణ్యస్థలం, ఇవన్నీ అంటే నానార్థాలు అని చెప్పేది. వీటికి నానార్థాలు చూడండి. కవి అంటే కావ్యం రాసినవాడు, శుక్రుడు, కాకి. క్షేత్రం అంటే పొలం, వరిమడి, భార్య, పుణ్యస్థలం. ఇక్కడే ఉంది, ఇక్కడ అర్థం ఉంది, ఇక్కడ నానార్థం ఉంది. నెక్స్ట్ కింది పర్యాయ పదాలకు పాఠం ఆధారంగా సరైన పదాన్ని రాయండి అన్నాడు. ఇల్లు, గృహం, సదనం, ఆలయం అని కూడా వస్తుంది. పొగడ్త, స్తోత్రం, ప్రశంస. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గీత గీసిన పదాలకు ప్రకృతి వికృతులు. భాష, బాస, కవిత, కైత, కథ, కథ, ఇంతి, స్త్రీ. ఇవి మీరు 6-7 తరగతుల్లో ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకా ప్రాక్టీస్ అవుతుంది. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడెవరు? గురువు. వ్యుత్పత్తి అర్థాలు. భాషింపబడినది భాష. వీటిని ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు సామాన్య సంయుక్త వాక్యాలు పరిచయం చేశాడు. యాక్చువల్గా 9-8 తరగతిలో ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ మొన్న వచ్చినాయి, ఇది 2026లో వచ్చింది. ఇది ఇక్కడ చూడండి. తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ఆంధ్ర భాషలో పండితుడు అని ప్రశ్న. దీన్ని ఏం చేయాలి? సామాన్య వాక్యాలుగా మార్చమంటున్నాడు. ఎప్పుడైనా సామాన్య వాక్యాలుగా మార్చేటప్పుడు సింపుల్ మీ టెక్నిక్ ఏంటంటే, కామా ఉంది కదా, కామాకు ఎడమవైపు కుడివైపు తీసుకోండి. కామాకు ఎడమవైపు కుడివైపు. తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు. భాషలలో ఉంది, 2 కలిపాడు కాబట్టి భాషలలో. ఇక్కడ ఒకటే కాబట్టి భాష. మనం ఒక వాక్యం చేస్తున్నాం కాబట్టి భాష. తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు ఒక వాక్యం. తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు రెండో వాక్యం. కామాకు ఎడమవైపు కుడివైపు ఉన్నవి 2 వాక్యాలుగా మార్చాలన్నమాట మనం. చూడండి, తిరుమల రామచంద్ర గారు సంస్కృత భాషలో పండితుడు, తిరుమల రామచంద్ర గారు ఆంధ్ర భాషలో పండితుడు. నెక్స్ట్, నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. సేమ్ కామా ఉంది కదండి, కామాకు కుడివైపుది ఎడమవైపుది 2 వాక్యాలుగా చేద్దాం. నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని, నేను ఒకప్పుడు వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. నెక్స్ట్, ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరువేరు. సేమ్ కామా ఉంది కదా ఇక్కడ, కామాకు ముందొకటి వెనుకొకటి చేద్దాం. ఇంట్లో మాట్లాడే భాష వేరు, బడిలో చదివే భాష వేరు. ఇక్కడ వేరువేరు 2 ఉన్నాయి కదా, మనం రెండు వాక్యాలు చేసేసినాం. అట్లా ఇవే సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చాలంటే మధ్యలో మనకు కానీ, లేదా, మరియు, అయితే, అందువల్ల ఇట్లాంటి పదాలు మనకు రావాలన్నమాట. అంటే కాంపౌండ్ చేస్తున్నాం, వాక్యాన్ని ఏం చేస్తున్నాం? జాయింట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. క్రియలు ఏమైనా రెండు వాక్యాలలో క్రియలు సేమ్ ఉంటే ఒకటే రాయాలి, 2 వాక్యాలలో కర్తలు సేమ్ ఉంటే ఒకటే రాయాలి. దీని పూర్తి వీడియో నేను మన ఛానల్లో చేశానండి. వాక్యాలు అనే టాపిక్లో ఉంటుంది, అక్కడ చూడవచ్చు క్లియర్గా. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, తెలుగు వాళ్ళ పలుకుబడి, నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి, కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. ఇక్కడ మీకు ఏమిస్తాడంటే 2 వాక్యాలు ఇచ్చి కింది వాటిలో సంయుక్త వాక్యంగా మార్చడానికి ఏ పదం అవసరం అని కానీ, అయితే, లేదా, మరియు అని 4 ఆప్షన్లు ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకొని వాక్యాన్ని చదవాలి. మన మనసుకి ఏదైతే సాటిస్ఫై అనిపిస్తుందో అదే సరైన జవాబు అవుతుంది. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు, నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. దీన్ని కంపౌండ్ చేయమంటున్నాడు, సంయుక్త వాక్యంగా మార్చమంటున్నాడు. అట్లాంటప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నారు అనేది క్రియ ఉంది, ఇక్కడ ఉన్నారు క్రియ ఉంది. 3 సార్లు క్రియలు వచ్చాయి కాబట్టి మనం కాంపౌండ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఒకటే రాసుకోవాలి. నల్గొండ జిల్లాలో కూడా 3 సార్లు ఉన్నాయి కాబట్టి మనం ఒక వాక్యంగా చేస్తున్నాం కాబట్టి ఒకటే చేయాలన్నమాట. నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, కథకులు,
మరియు పత్రికా విలేకరులు ఉన్నారు. ఇది సంయుక్త వాక్యం అవుతుంది. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదివి ఎందరో పోతుంటారు. ఈ నమాజ్ అనేది ఒకటి తీసేసి ఇక్కడ మరియు అనేది రాస్తే ఈజీ. నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు మరియు చదివి ఎందరో పోతుంటారు. ఇక్కడ చదవడానికి అని ఉంది, ఇక్కడ చదివి ఉంది, కాబట్టి రెండు రాయాలి మనం. ఇది వేరే, ఇది వేరే, క్రియ వేరే, చదవడానికి వేరే, చదివి వేరే, కాబట్టి రెండు ఒక వాక్యంలో రాయవలసి ఉంటుంది. సంశ్లిష్ట వాక్యంగా చూడండి. సంశ్లిష్ట వాక్యం అంటే తెలిసే కదా, ఎన్ని అయినా సామాన్య వాక్యాలను మనం సంశ్లిష్ట వాక్యంగా మార్చవచ్చు. మార్చేటప్పుడు 1, 2, 3, 4 అంటే మొదటి వాక్యాలు ఎన్ని, ఉదాహరణకు 4 వాక్యాలు ఉన్నాయి. ఈ మొదటి 3 వాక్యాలలో ఉన్న క్రియలను ఏం చేస్తాం మనం, అసమాపక క్రియలుగా మార్చాలి. అసమాపక క్రియలుగా మార్చాలి. 4వ క్రియ సమాపక క్రియగా ఉంటుంది అన్నమాట. సమాపక క్రియగా ఉంటుంది అంటే, ఉదాహరణకు రాజు ఉదయం నిద్రలేచాడు, రాజు మొహం కడుక్కున్నాడు, రాజు పుస్తకాలు తీసుకున్నాడు, రాజు బడికి వెళ్ళాడు. కడుక్కొని నిద్రలేచి పుస్తకాలు తీసుకొని బడికి వెళ్ళాడు. అసమాపక క్రియగా మార్చాలి. తిన్నాడు అనేది సమాపక అయితే దీనికి అసమాపక ఏంది, తిని అనేది అసమాపక. దాంట్లో మార్చాలన్నమాట. ఇక్కడ చూడండి, అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు, అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఈ రాశాడు అనే దాన్ని అసమాపక క్రియగా చేయాలి. అంబటిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు. రెండోసారి మళ్ళీ అంబటిపూడి వెంకటరత్నం అవసరం లేదు. ఎందుకు, ఒక వాక్యంలో కర్తను ఒకేసారి ప్రస్తావిస్తాం, 2 సార్లు ప్రస్తావించాం. అట్లా గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు, గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. ఇక్కడ ఏం చేసినాం, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు, సరిపోతుంది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఇక్కడ చూడండి, 2వ వాక్యంలో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి అనే కర్త లేదు, కాబట్టి ఒకసారి రాస్తే సరిపోతుంది. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు, సరిపోతుంది. కర్ణసుందరి అనే పదం 2 సార్లు ఉంది కాబట్టి మనం ఒకటేసారి రాస్తున్నాం అన్నమాట. ఈ రకంగా చేస్తే మీకు చాలా సులభంగా మార్కులు వస్తాయి. రుగాగమ సంధిని పరిచయం చేశారు చూడండి. ఇక్కడ రుగాగమ సంధి అంటే గుడ్డి గుర్తు ర్ అనేది వస్తుంది, రకారం వస్తుంది అన్నమాట. పేద ప్లస్ ఆలు, ఈ మధ్యలో ఏమొచ్చింది, రకారం వచ్చింది. రుగాగమ సంధి అంటే రకారం, టుగాగమ సంధి అంటే టకారం వస్తుంది, నుగాగమ సంధి అంటే నకారం వస్తుంది. ఇవి లేవు మనకి, కాబట్టి ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే నేర్చుకుందాం. ఇంకోటి ఇక్కడ ఉన్న ఉదాహరణలే నేర్చుకుందాం, అవి మాత్రమే మనకు వస్తాయి. పుస్తకం దాటి ఎక్కడికి వెళ్ళరు, పేపర్ సెట్టర్ పుస్తకం దాటి వెళ్ళరు. పేద ర్ కలిస్తే ఆలు, ఈ 2 కలిస్తే ఏమైంది, పేదరాలు అయ్యింది. బీద ప్లస్ ఆలు, దీనికి ర్ కలిసింది అంటే రకారం కలిసింది కాబట్టి బీదరాలు. బాలింత ప్లస్ ఆలు, రకారం కలిస్తే బాలింతరాలు. చూడండి, పేద ప్లస్ రకారం ఆలు, బీద ప్లస్ రకారం ఆలు. రకారం దేంట్లో కలుస్తుంది, ఇందులో కలుస్తుంది, ఇందులో కలుస్తుంది, పేద రాలు అవుతుంది, బీద రాలు అవుతుంది. ఇక్కడ ఆలు పదం అనేది వచ్చిందనమాట. ఈ పేద బీద బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పేదాదులు అంటే పేద మొదలైన శబ్దాలు అనమాట. ఇక్కడ చూడండి, ఒక వర్ణం మిత్రుడు వల్ల అదనంగా చేరడం ఆగం, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ రకారం వచ్చి, రకారం ఉంది కదా, ఇది వచ్చి ఈ మధ్యలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఏ అక్షరాన్ని కూడా పక్కకు పెట్టలేదు, దాంతో కలిసిపోయింది, ఒక మిత్రుడిలాగా వచ్చిందనమాట, వచ్చి చేరింది. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగమం అవుతుంది. ఇది కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అవుతుంది. ఇది సూత్రం అసలైంది, ఇది ఇంపార్టెంట్. ఇవి విడదీయండి. ముద్దరాలు, ముద్దా ప్లస్ ఆలు, జవరాలు, జవా ప్లస్ ఆలు, మనమరాలు, మనమా ప్లస్ ఆలు, కొమరాలు, కొమా ప్లస్ ఆలు. అలాగే ఇంకా ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇంకా కొన్ని ఉన్నాయి. సేమ్ అలాంటిదే, పేదరాలు, జవరాలు, మనమరాలు లాంటిదే. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు, ఇక్కడ ఊ వస్తుంది, ఊ అనేది వస్తుంది. బుద్ధిమంతురాలు, శ్రీమంతురాలు, ఊ వచ్చింది చూడండి, ఊ వచ్చింది. ఇక్కడ ఊ ఎందుకు వస్తుంది అంటే కొన్ని సందర్భాలలో కర్మధారయమందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివరున్న అకారానికి ఏమొస్తుంది, ఉకారం వస్తుంది. కర్మధారయ సమాసము లేదా కర్మధారయ పదాలలో మాత్రమే వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుణవంత ఊ యాడ్ అయింది, గుణవంతరాలు వచ్చిందనమాట. గుణవంతురాలు, శ్రీమంతురాలు,
బుద్ధిమంతురాలు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ మూడో పాఠానికి వెళ్దాం. వీర తెలంగాణ. పాఠం పేరు చూడండి, వీరమైన తెలంగాణ. వీరుల తెలంగాణ, వీరుల యొక్క తెలంగాణ కాదు, ఇక్కడ వీరమైన తెలంగాణ. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూడండి. సయ్యాటలాడడం అంటే కలిసి ఆడడం. కల్లోలం అంటే పెద్ద కుదుపు, ఆందోళన. వెనుకాడరు అంటే వెనుకంజ వేయరు. దిక్కు తోచనప్పుడు అంటే ఏమీ అర్థం కాని స్థితి. ఉదయం అంటే నానార్థాలు చూడండి. ఉదయము, ఉదయించు, పుట్టుక, సృష్టి. ఆశ, దిక్కు, కోరిక, దప్పిక. అభ్రము, మేఘము, ఆకాశం, స్వర్గం. ఇవి నానార్థాలు. ఖచ్చితంగా ఒకటి వస్తుందండి మనకి నానార్థాలు. నానార్థాలు అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న పదానికి ఈ పదాలన్నీ అర్థాలు ఉండాలి. కానీ ఇక్కడ కుడివైపు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకే అర్థం ఉండకూడదు. ఇవన్నీ ఒకే అర్థం ఉండకూడదు. ఇవి వేరువేరు అర్థాలు ఉండాలి, నానా అర్థాలు ఉండాలన్నమాట. పర్యాయ పదాలు అంటే అట్లా కాదు. ఇక్కడ ఉన్న పదాలన్నీ కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. అంటే శబ్దం అన్నా, ధ్వని అన్నా, చప్పుడన్నా ఒకటే. ఇక్కడ మళ్ళీ ఉదయించన్నా, పుట్టుకన్నా, సృష్టి అన్నా వేరువేరు అర్థాలకు ఒకటే అర్థం ఉంటుందన్నమాట. అది నానార్థాలు. పర్యాయ పదాలు అంటే వీటన్నింటికి సేమ్ అర్థం ఉంటుంది. రవము అంటే శబ్దం, ధ్వని, చప్పుడు. కృపానము, కత్తి, అసి, కరవాలం, ఖడ్గం. నెక్స్ట్ చూడండి, జలది అండర్లైన్ చేసి ఉంది. సముద్రం, పయోధి, వార్ధి, సంద్రం, అబ్ది. ఇవన్నీ కూడా మీకు 6 నుండి 10 తరగతుల వరకు వస్తాయి. ఇక్కడ నేర్చుకున్నారనుకోండి మళ్ళీ 6, 7, 8 తరగతులు తిప్పేయాల్సిన అవసరం ఉంటుంది. జెండా అంటే కేతనం, పతాకం, బావుట. లంఘించు అంటే దాటడం, దుమకడం. వ్యాకరణాంశాలు చూడండి. మీకు ఈ సందులు సమాసాలన్నీ మనకు మెయిన్ వీడియోలో టైం స్టాంప్స్తో పాటు ఉన్నాయండి. ఇక్కడ మీకు ఒకవేళ సంధి ఏమన్నా క్లియర్గా అర్థం కాకపోతే అక్కడ క్లియర్గా వివరించడం జరిగింది. అక్కడ చూసినా సరే ఇక్కడ కూడా నేను మళ్ళీ మీకు చెప్తుంటాను. జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల. ఇక్కడ ఊ ఉంది కదండి. తెలుగు పదాలు, తెలుగు పదం జగము, తెలుగు పదం ఎల్ల. తెలుగు పదాల మధ్య జరిగే సంధి తెలుగు సంధి, ఉకార సంధి. ఇక్కడ ఊ ప్లస్ ఏ అయినప్పుడు ఏనే వచ్చింది. సయ్యాటలాడెన్, సయ్యాటలు ప్లస్ ఆడెన్, ఉకార సంధి. దారినిచ్చిరి, దారిని ప్లస్ ఇచ్చిరి, ఇకార సంధి. ధరాతలమెల్ల, ధరాతలము ప్లస్ ఎల్ల, ఉకార సంధి. ఇది చూడండి, ఇది ఇకార సంధి. ఇక్కడ ఈ ఉంది, కలిసినప్పుడు కూడా ఈనే వచ్చింది. ఇక్కడ ఊ ఉంది, ఆ ఉంది, కలిసినప్పుడు ఆ వచ్చింది, ఇది ఉకార సంధి. దిశాంచలము, దిశ ప్లస్ అంచలము, దిశాంచలము. ఇది సంస్కృత పదం, ఇది సంస్కృత పదం. సంస్కృత పదాల మధ్య జరిగే సంధి సంస్కృత సంధి. ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ అకారం ఉంది. ఈ రెండు సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణ, అభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము, సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, అకార సంధి. ఇది మేన, అత్త అనేది రెండు కూడా తెలుగు పదాలు కాబట్టి తెలుగు సంధి. నెక్స్ట్ విగ్రహవాక్యాలకు సమాసం పేరు చూడండి. కాకతీయుల కంచుగంట అంటే కాకతీయుల యొక్క కంచుగంట. యొక్క అంటే షష్ఠి. కళ్యాణ గంటలు అంటే కళ్యాణం కొరకు గంటలు, కొరకు అంటే చతుర్థి. బ్రతుకు త్రోవ అంటే బ్రతుకునకు త్రోవ అంటే షష్ఠి. కిన్కున్ యొక్క లోన్ లోపల అంటే షష్ఠి. కొరకున్కై చతుర్థి. నేను ఈ విభక్తి ప్రత్యయాలు గుర్తుంచుకోవడానికి మంచి కోడ్ ఒకటి చెప్పానండి, అది మెయిన్ ఛానల్లో ఉంది. విభక్తులు అనే పార్ట్ చూడండి. అసలు సింపుల్గా ఆ కోడ్ మీరు గుర్తుంచుకున్నారంటే జీవితంలో విభక్తులే మర్చిపోరు. అట్లాంటి కోడ్ అది. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మహారవము, మహా అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం మొదటి పదంగా ఉంది. వికార దంష్ట్రలు, వికారం అనేది విశేషణం కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. దంష్ట్రలు అంటే కూరలు, దీని మీనింగ్ కూడా అర్థాలలో ఉంది. కాంతి వార్ధులు, కాంతి అనేది వార్ధులు. అనేది వచ్చిందంటే సింపుల్ అండి. అనేది వచ్చిందంటే రూపక సమాసం. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పేరు గల రాష్ట్రం. సంభావన, పేరు వచ్చిందంటే సంభావన. మత పిశాచి, మతం అనేది పిశాచి. అనేది వచ్చిందంటే రూపకం. ఇక్కడ చూడండి చేకానుప్రాస అలంకారం. ఇక్కడ ఏమంటున్నాడు, నీటిలో పడిన తేలు తేలుతుందా, తేలు తేలు అనేవి పక్క పక్కన వచ్చినాయి. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే వాడబడితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. చేకానుప్రాస అలంకారం అంటే చూడండి, ఇక్కడ రెండు హల్లుల జంట రావాలి, పక్క పక్కనే రావాలి, అర్థాలు వేరే ఉండాలి. సింపుల్. హల్లుల జంట రావాలి, పక్క పక్కనే రావాలి, రెండింటి అర్థాలు వేరే ఉండాలి. చూడండి ఇక్కడ అరటి తొక్క తొక్కరాదు. అరటి తొక్క అంటే తోలు, తొక్కరాదు అంటే తొక్కడం, అంటే కాలుతో తొక్కడం. ఈ రెండు పదాలు ఒకటే కానీ అర్థం వేరు, పక్క పక్కనే వచ్చినాయి. దీన్ని ఏమంటారంటే చేకానుప్రాస అంటారు. చేక అంటే జంట అని అర్థం. చేక అంటే జంట.
ఇది ఇంపార్టెంట్. అవ్యవధానంగా రావాలి. అవ్యవధానంగా అంటే వెంట వెంటనే. చూడండి, నిప్పులో పడితే కాలు కాలుతుందా? కాలు కాలు పక్క పక్కన వచ్చినాయి. కాలు అంటే లెగ్, కాలుతుందంటే కాలడం. తమ్మునికి చెప్పు, చెప్పు చెగిపోకుండా నడవమని పక్క పక్కనే వచ్చినాయి. అర్థాలు వేరే ఉన్నాయి. చేకాను ప్రాస. ఇట్లాంటివి పాఠంలో చూడండి. వీరు వీరులు పాఠంలో ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠంలోకి వెళ్ళిస్తే ఇది ఇవ్వచ్చు. వీరు అంటే వీళ్ళు, వీరులు అంటే ధైర్యం కలిగిన వాళ్ళు. ఇంకా మనకు జయ జయ హే తెలంగాణ గేయంలో ఇది ఉంటుంది. జయ జయ హే తెలంగాణ అని. నీకు 100 వందనాలు, ఇది కూడా చేకాను ప్రాస అలంకారం. నెక్స్ట్ కొత్త బాట పాఠంలోకి వెళ్దాం. కొత్త బాట అంటే కొత్తదైన బాట. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది విశేషణం కాబట్టి పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చెవి వారిచ్చి, ఇవి అర్థాలండి. శ్రద్ధగా వినడాన్ని చెవి వారిచ్చి వినడం అంటాం. గవిన్లు అంటే గుహలు, కుటిలవాచితనం అంటే మోసం, పొలిమేర అంటే సరిహద్దు. ఇవి మనకు పక్క పేజీలో ఉన్నాయి. నేను ప్రింట్ తీయలేదు, ఇక్కడ రాశాను. ఇక్కడ పర్యాపదాలు చూడండి. పేయి, మేను, దేహం, ఇవన్నీ కూడా ఒకే అర్థాలు. శరీరం. తావు, చోటు, ప్రదేశం, ఇవన్నీ ఒకే అర్థాలు. స్థలం. ఇక్కడ ప్రకృతి వికృతులు తీయండి. సముద్రానికి సంద్రం, ఆదేరు అంటే ఆధారం, శిఖ అంటే సిగ, విద్య అంటే విద్యే, పైనం అంటే ప్రయాణం. కింద ఉన్నాయి, కింది లైన్లో ఉన్నాయి, పైన రాసిన. నెక్స్ట్ ఇక్కడ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ జాతీయాలు మనకు ఒక బిట్ వస్తుంది. జాతీయం ఏ సందర్భంలో వాడతారు? సందర్భం ఇచ్చి జాతీయం అడగొచ్చు, జాతీయం ఇచ్చి సందర్భం అడగొచ్చు. పుస్తకంలో ఉన్నవి మాత్రమే నేర్వాలండి, బయటి వద్దే వద్దు. మీకు చాలా ఛానల్స్లో కానివ్వండి, చాలా పుస్తకాల్లో కానివ్వండి, అడిషనల్ మెటీరియల్ చాలా ఉంది, నేను చూశాను. వద్దు, అలాంటివి అసలు ఎక్కువ వద్దే వద్దు. కేవలం పుస్తకంలో ఉన్న ఉదాహరణలు, పుస్తకంలో ఉన్నవే చదివితే ఎక్కువ గుర్తుంటాయి, అవే వస్తాయి మనకి. నక్షత్రకుడు అంటే వెంబడి పడి పీడించేవాడు అనే అర్థంలో వాడతారు. నిండుకొన్నవి అంటే అయిపోయినవి అని అర్థం. దడిగట్టు అంటే రక్షణ కల్పించడం అని అర్థం. నిప్పులు సెరగంగా అంటే కోపాన్ని ప్రదర్శించడం అని అర్థం. ఈ జాతీయాలన్నీ కూడా నేను దాదాపుగా 60-70 జాతీయాలు మనకు మెయిన్ ఛానల్లో జాతీయాలు పాటలో మెయిన్ వీడియోలో వివరించడం జరిగింది. మీరు టైం స్టాంప్ ప్రకారం జాతీయాలు క్లిక్ చేసుకొని చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రాణాలు కోల్పోవు, ప్రాణాలు కోల్పోవు, ప్రాణాలు ప్లస్ కోల్పోవు, గసడ దవాదేశ సంధి. ఇక్కడ ప్రథమ విభక్తి ప్రత్యయాలు డూమువులలో ప్రథమ మీది పరుషాలు ఏమైనాయి? పరుషాలు అంటే కచట తపలు. ఇది గసడ దవాలుగా మారినాయి. ఇది గాగా మారింది కలిసినప్పుడు. ప్రథమ మీది పరుషం గసడ దవాలుగా మారుతాయి. మూటగట్టు, మూటన్ ప్లస్ కట్టు. చూడండి, మూటన్ అనేది ధృత ప్రకృతికం. నకారాన్ని ధృతం అంటాం. ఇది ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికము మీది పరుషాలు ఏమవుతాయంటే సరళాలు అవుతాయి. అంటే కచట తపలు గజడ దపలు అవుతాయి. ఇక్కడ కా ఉంది కాబట్టి ఇక్కడ గా వచ్చింది. మూటగట్టు సరళాదేస్తుంది. ఆసు ఓయిట, పా బాగా మారింది, గసడ దవా చేస్తుంది. కాలు చేతులు విడదీసినప్పుడు కాలు చేయి అని విడదీయాలి. కలిస్తే కాలు చేతులు అవుతాయి. కాలు చేతులు ఏమైంది? చా ఏమైంది? సాగా మారింది. ఇది గసడ దవాదేశ సంధి. పూచన్ గలువలు, పూచన్ ప్లస్ కలువలు సరళాదేశ సంధి. ధృత ప్రకృతి కాల మీది పరుషాలు సరళాలు అవుతాయి. ఇది సరళాదేశ సంధి. గసడ దవాదేశ సంధి అంటే ప్రథమ మీది పరుషాలు గసడ దవాలు అవుతాయి. ఇది నెక్స్ట్ వీటిని విడదీయండి. రసైక, రస ప్లస్ ఏక, ఏకైక, ఏక ప్లస్ ఏక, వసుదైక, వసుధ ప్లస్ ఏక. ఇక్కడ అకారానికి ఏ కలిస్తే ఐ వచ్చింది. అకారానికి ఏ ఐ, అకారానికి ఏ కలిస్తే ఐ వచ్చింది. ఇక్కడ చూడండి. దివ్యైరావతం, అకారానికి ఐ కలిస్తే ఐ వచ్చింది. దేశ ఐశ్వర్యం, అష్టైశ్వర్యాలు, వన ప్లస్ ఓషధి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వన ప్లస్ ఔషధి అని రాస్తాం, మహా ప్లస్ ఔషధి అని రాస్తాం. ఔ రాస్తాం, ఔ కాదు, ఇక్కడ ఓ రాయాలి. అకారానికి ఓ పరమైతే అవ్వు వస్తుంది, అకారానికి ఐ పరమైతే ఐ వస్తుంది, అకారానికి ఔ పరమైతే అవ్వు వస్తుంది, అకారానికి ఏలు పరమైతే ఐకారము, ఓవులు పరమైతే ఔకారం వస్తుంది. ఇది ఏ సంధి అంటే వృద్ధి సంధి. వృద్ధి. వృద్ధులు అంటే ఐ ఔలు వృద్ధులు. ఈ ఉదాహరణలు మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. వనౌషధి, మహౌషధి. రస ఔచిత్యం, రస ప్లస్ ఔచిత్యం. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం. నాటక ఔచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం. ఇది వృద్ధి సంధి. మొన్న వచ్చింది ఇది. ఐ ఔలను ఏమంటారు అనేది వచ్చింది, 2026లో వచ్చిందండి ఇది. నెక్స్ట్ ఇది నగర గీతం పాఠ్యాంశానికి సంబంధించింది. నగర గీతం అంటే నగరం అనేది గీతం, నగరం అనేది గీతం. ఓకేనా? రూపక సమాసం. నగార అంటే డంక, సందడి అంటే సంబరం, హడావిడి, ఘోష అంటే ఉరుము, పెద్ద శబ్దం, పఠనీయ గ్రంథం అంటే చదవదగిన పుస్తకం. ఇప్పుడు చూడండి, పర్యాయ పదాలు అడిగిండు. నరుడు అంటే మనిషి, మానవుడు. అరణ్యం అంటే అడవి, వనం.
రైతు అంటే హాలికుడు సైరికుడు, పువ్వు అంటే పుష్పం సుమం, మరణం అంటే చావు మృత్యువు, వాంఛ అంటే కోరిక ఇచ్చ, వృక్షం అంటే చెట్టు తరువు, పల్లె అంటే గ్రామం జనపదం. వ్యాకరణాంశాలు చూడండి. ఇక్కడ మీకు ఇంకో అలంకారాన్ని పరిచయం చేసిండు. ఏం అలంకారం? నగారా మోగిందా, నయాగరా దుమికిందా. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు. ఇక్కడ మోగిందా దుమికిందా చివరన ఏమైంది? ఒకే అక్షరం వచ్చింది. పదాల చివర కానీ, పాదాల చివర కానీ, చరణాల చివర కానీ ఒకే పదం వస్తే దాన్ని ఏమంటాం? అంత్యానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ చూడండి, కాళ్ళు కాళ్ళు కాళ్ళు, అంత్యానుప్రాస అలంకారం. ఇది చూడండి, అడిగేదనని కడివడిజను నడిగడదను మగుడ నుడుగడను నడియుడుగన్ విడవిడ చిడుముడి తడబడ నడుగిడు నడిగడ జడుమ నడుగిడ నడలన్. ఇది ఒక పద్యం. ఈ పద్యంలో ఎక్కువ ఏ అక్షరాలు కనిపిస్తున్నాయి మనకి? డా అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ ఒక అక్షరం మళ్ళీ 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 వస్తే దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారం అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, వృత్తము గుర్తుపెట్టుకోండి, వృత్తం మళ్ళీ మళ్ళీ వస్తుంది అనమాట. ఒకసారి ఒక వాక్యంలో ఏమవుతుంది? మళ్ళీ 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 వస్తుంది. ఇది వృత్యానుప్రాస అలంకారం అంటాం. ఇక్కడ చూడండి, రంగధరాతిభంగ ఖగరాజతురంగ విపత్ పరంపరోత్తుంగ తమపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్దమాతంగ శుభాంగ. ఇక్కడ చివరికి అన్ని పాదాల చివరి ఏమైంది? గా 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 గాలు వచ్చినాయి. భంగ కంగ పతంగ తరంగ సత్సంగ ఇవి వచ్చినాయి కదా. ఇక్కడ అంత్యానుప్రాస. విడివిడి పాదాలు ఇస్తే ఇది అంత్యానుప్రాస. మొత్తానికి విడివిడి పాదాలు ఇవ్వచ్చు, ఇట్లా వరుసగా కూడా ఇవ్వచ్చు. అంత్యానుప్రాస అలంకారం. ఇప్పుడు రూపక అలంకారం చూడండి. ఇక్కడ ఈ పదాలను చదవండి. జ్ఞానజ్యోతి, బతుకాట, వానజాన, నవ్వుల నావ. అంటే జ్ఞానం అనేది జ్యోతి, జ్ఞానం వేరు జ్యోతి వేరు, కానీ రెండింటిని కలిపి ఏం చేసిండు? జ్ఞానజ్యోతి అని రాసిండు. బతుకు వేరు ఆట వేరు, కానీ రెండింటిని కలిపిండు బతుకాట. అంటే రెండింటికి విడివిడి అర్థాలు వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈ సమాస పదంగా రాసినప్పుడు మాత్రము భేదం ఉన్నా కూడా లేనట్టు చెప్పిండు. బతుకు అనేది ఆట, వాన అనేది జాన, నవ్వులు అనేవి నావ. అంటే ఇక్కడ అర్థం ఉన్నా కూడా లేనట్టుగా చెప్పడాన్ని ఏమంటారంటే రూపకాలంకారం అంటాం. భేదం ఉన్న అభేదంగా చెప్పడం. ఉపమానానికి ఉపమేయానికి భేదం ఉన్న అభేదం చెప్పడం. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది ఉపమానం. ఉపమేయం అంటే దేనిని పోలుస్తున్నామో అది ఉపమేయం. చూడండి, ఇక్కడ నగరారణ్యం, నగరాన్ని అరణ్యంతో పోలుస్తున్నాడు. నగరాన్ని అరణ్యంతో పోలుస్తున్నాడు. ఇక్కడ రాస్తున్నా చూడండి, నగరం అరణ్యం. నగరాన్ని దేంతో పోలుస్తున్నాడు? అరణ్యంతో పోలుస్తున్నాడు. అరణ్యంతో పోలుస్తున్నాడు. ఇది తో, ఇది నీ. తో అంటే ఉపమానం, నీ అంటే ఉపమేయం. గుడ్డి గుర్తు, మీరు ఇట్లా గుర్తు పెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 6వ పాఠం భాగ్యోదయం. భాగ్యోదయం పాఠం అండి. ఇది సంధి పదం అయ్యింది. భాగ్య ప్లస్ ఉదయం భాగ్యోదయం. ఇది గుణసంధి. అకారానికి ఊపరం అయితే ఓ వచ్చింది అనమాట. ఓ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్యాయ పదాలు రాయమన్నాడు. అండ అంటే ఆధారం, ఆదరువు, ఆసరా, ఆశ్రయం, ఆలంబన. ఉన్నతి అంటే గొప్ప, ఘనత, మేటి, పెంపు. స్వేచ్ఛ అంటే స్వాతంత్రం, స్వతంత్రత, విముక్తి, విడుదల. వికాసం అంటే వెలుగు, ప్రకాశం, ప్రఫుల్లం, వికసించి. ఇవన్నీ 6 నుండి 10 తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు నేను తీసుకున్నాను. ఎందుకంటే అండ అంటే 2 పదాలు మనకు 10వ తరగతిలో కనిపిస్తాయి, కానీ ఆసరా, ఆశ్రయం, ఆలంబన అనేవి 6-7లో కనిపిస్తాయి. మీరు అవన్నీ చదవకుండా ఒకేసారి ఇక్కడ చదువుకుంటే గుర్తుంటుందన్న ఉద్దేశంతో అవి కూడా రాశాను అనమాట. వీటిని ఉపయోగించు సొంత వాక్యాలు రాయమన్నాడు, కానీ నేను అర్థాలు రాశానండి. మీకు అట్లా కూడా రావచ్చు. ఏకతాటిపై అంటే ఒకే మాటపై, మచ్చుతునక అంటే ఉదాహరణ, మహమ్మారి అంటే పెద్ద రోగం, నిరంతరం అంటే ఎల్లప్పుడు. ఈ పదబంధాలను వివరించి చెప్పమన్నాడు. అంటే వివరించి చెప్పి పదబంధాలు అడగొచ్చు, పదబంధాలు అడిగి కింద 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ వివరించి రావచ్చు. కాబట్టి 2 తెలుసుకొని ఉంటే ఈజీ మనకి. అంకితం కావడం అంటే చేయాలనుకున్న పని తప్ప వేరే ఆలోచన లేకపోవడం. మనకు కూడా టెట్ అనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. టెట్ క్వాలిఫై అయ్యి లేదా మంచి మార్కులు వచ్చే వరకు టెట్ తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. చాలా సింపుల్గా మీరు 20 మార్కుల పైన తెచ్చుకోవచ్చు అండి. కొంచెం కష్టపడాలి అంతే. నైతిక మద్దతు అంటే ఆర్థిక సహాయం చేయకపోయినా మాట సహాయం చేయడం. మర్చిపోయినా నేను, మాట సాయం చేయడం అంటే డబ్బులు ఇవ్వకపోయినా
మనకు కనీసం మాట సాయం చేయడం. ఇప్పుడు ఉదాహరణకు ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారు, కనీసం డబ్బులు ఇవ్వకపోయినా పోయి పలకరిస్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుందన్నమాట. చిత్తశుద్ధి అంటే మనస్సాక్షిగా ప్రవర్తించడం. సాంఘిక దురాచారాలు అంటే సంఘంలోనే చెడు ఆచారాలు. సొంత కార్లపైన, ఇవి చిన్నవే మీకు, కానీ ఆ సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రెషర్లో ఆ స్క్రీన్ చూసి చూసి కళ్ళు బ్లర్ అయ్యి ఈ చిన్నవి కూడా ఏం చేస్తాం మనం అంటే పోగొట్టుకుంటాం. అందుకే ఒకసారి చదివి పెట్టుకుంటే క్లియర్. ఇవి చూడండి, ప్రత్యక్ష కథనం, పరోక్ష కథనం. ఇది వాక్యాల కింద ఇది కంపల్సరీ ఒకటి వస్తుంది. అక్క ఆ చెరువు చూడు, నేను రాన్రా తమ్ముడు, పిల్లలు రేపు బీర్పూర్ జాతరకు వెళ్తున్నాను, మేము వస్తాం సార్. ఇట్లా కొన్ని పదాలు ఇచ్చాడు, గమనించండి ఒకసారి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నట్టు? పై వాక్యాలు నేను, మేము మొదలైన అంటే మనకి మనం చెప్తున్నట్టు ఉన్నాయి. నేను వేరే వాళ్ళకి చెప్తున్నట్టు. పై వాక్యాలను నేను, మేము మొదలైన వారు చెబుతున్నట్టు ఉన్నాయి కదా. ఇవి ఉత్తమ పురుషులోని వాక్యాలు. ఉత్తమ పురుష అంటే నేను, మేము. ఇది మధ్యమ పురుష, నీవు, మీరు. ఇది ప్రథమ పురుష, అతడు, ఆమె, అది, వారు. ఇట్లా ఈ ఉత్తమ పురుషులో ఉన్నవి ఉద్ధరణ చిహ్నాలు అంటాం, ఇన్వర్టెడ్ కామాస్ని. ఈ ఉత్తమ పురుషులో ఉండి ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే అది ప్రత్యక్ష కథనం. గుర్తు పెట్టుకోవాలి. ప్రత్యక్ష కథనంలో ఏముంటాయి? ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టే ఉంటాయి వాక్యాలు. ఉద్ధరణ చిహ్నాలు ఉంటాయి, అంటే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. నెక్స్ట్, ప్రథమ పురుషులో ఉన్నవి ఏమవుతాయంటే ఉత్తమ పురుషులోకి మారుతాయి, నేను, మేము అని మారుతాయి అన్నమాట. ఇవి ఈ ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంగా మార్చేటప్పుడు తప్పనిసరిగా అని అనేది జాయిన్ అవుతుంది. అంటే ఉత్తమ పురుషులో ఉన్న వాక్యాలు ప్రథమ పురుషులోకి వెళ్ళిపోతాయి, ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి, అని అనేది జాయిన్ కావాలి. చూడండి, హర్షవర్ధన్ తాను రానని హర్షినితో అన్నాడు. ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. ఇక్కడ చూడండి, అని అనేది వచ్చింది పరోక్ష కథనంలో. అంటే సూటిగా ఒకరి నుంచి, అంటే ఏ నుండి బికి చెబితేనేమో ప్రత్యక్ష. ఏ అనేవాడు బికి చెప్తే, ఏ అనేవాడు బికి చెప్పిన విషయాన్ని బి సికి చెప్పాడు అనుకోండి, ఇది పరోక్ష. రైట్? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి రెండో వ్యక్తికి చెప్తే అది ప్రత్యక్ష కథనం. ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని రెండో వ్యక్తి మూడో వ్యక్తికి చెబితే అది పరోక్ష కథనం అవుతుంది. పరోక్ష కథనంలో ఏముండాలి? ఉద్ధరణ చిహ్నాలు ఉండవు. దాంతోపాటు ఇక్కడ చూడండి, నేను, మేము అవన్నీ ఏమవుతాయి? తాను, తాము అయిపోతాయి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. పరోక్ష కథనంలో అని అనేది జాయిన్ అవుతుంది అనమాట. అని అనేది జాయిన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనంకి మార్చేసరికి తాను, నేను అనేది ఏమైంది? తానుగా మారింది. నా అనేది ఏమైంది? తన అయ్యింది. దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇక్కడ ఏం చేశారు? అని అనేది యాడ్ చేశారు, అంటే ఇన్వర్టెడ్ కామర్స్ తీసేశారు. శ్రీనివాస్ అన్నాడు. ఇది ఇలా రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, శతక మధురిమ 7వ పాఠం. శతక మధురిమ పాఠంలో మనకు అర్థాలు ఇచ్చాడు. భాసిల్లు అంటే ప్రకాశించు, ఉద్బోధించు అంటే తెలియజేయడం, దైన్య స్థితి అంటే దీన పరిస్థితి, నరరూప రాక్షసుడు అంటే కఠిన హృదయం కలిగిన వాడు. పర్యాయ పదాలు చూడండి, ఏనుగు అన్న, గజము అన్న, కరి అన్న, నాగము అన్న ఒకటే. స్నేహితులు అన్న, మిత్రులు అన్న, నెచ్చలులు అన్న ఒకటే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూడండి, ఇక్కడ కృపానం, కత్తి, అసి, ఈ 3 అర్థాలకు ఒకటే అర్థం. బంగారం, కనకం, స్వర్ణం, పసిడి, ఇంకా చెప్పాలంటే హాటకం, ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. ప్రకృతి కృతులు చూడండి, దశ, దిశ, సముద్రం, సంద్రం, రాయడు, రాజు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటాం మనం? రాజు అంటే రాయడు, లేకుంటే ఇంకా రకరకాల పదాలు, రాతో రకరకాల పదాలు ఏమైనా ఇస్తాడు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్పు అనేది ఎక్కువ ఉంది. సముద్రము, సంద్రం గుర్తుపట్టవచ్చు, దశ, దిశ గుర్తుపట్టవచ్చు, రాజు, రాయడు అనేది కొంచెం ఇబ్బంది. కాబట్టి ఈ ఇబ్బంది ఉన్నవే మనకు పరీక్షల్లో ఇంకా ఇబ్బంది పెడతాయి. ఆ ఒక్క ప్రశ్నకు జవాబు పోతే దాని తర్వాతి 10-12 ప్రశ్నలు కూడా మనసులో అదే ఉంటుందన్నమాట. అబ్బా తప్పు పెడితే ఇది కన్ఫ్యూజన్లో ఉంది, ఇదేనా కాదా? ఈ కన్ఫ్యూజన్ అనేది తర్వాతి ప్రశ్నలు కూడా కొనసాగుతుంది. కాబట్టి 1-2 సార్లు చదువుకుంటే ఈజీ, మైండ్లో స్టోర్ అవుతాయి మంచిగా, టెన్షన్ లేకుండా చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేర్చుకున్న సందులు, సమాసాలు ఇక్కడ వచ్చాయన్నమాట. బుద్ధిమంతురాలు,
రుగాగమ సంధి ఆల్రెడీ చూసాం కదా మనం. అచ్చోట మొదటి పాఠంలో ఉంది, ఆ ప్లస్ చోట త్రిక సంధి. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం వృద్ధి సంధి. ఐ లవ్లు వృద్ధులు అంటారు. సహసవంతురాలు రుగాగమ సంధి. సమైక్యత, సమ ప్లస్ ఐక్యత, ఏక్యత కాదు ఐక్యత వృద్ధి సంధి. ఎక్కాలం, ఏ ప్లస్ కాలం, ఎక్కాలం త్రిక సంధి. ఆల్రెడీ నేర్చుకున్నవి ఇవి. ఓకే రైట్. మొదటి పాఠంలో మనకు చంపకమాల మత్తేభం వచ్చింది, ఇక్కడ ఉత్పలమాల ఇచ్చాడు చూడండి. భండన భీముడార్తజన బాంధవుడు ఉజ్వల బాణతూనకో అనే పద్యం ఇచ్చాడు. ఇక్కడ మొదటి గణము గురువు, లఘువు లఘువు, ఇది భగనం. సింపుల్, మొదటి 3 అక్షరాలు మాత్రమే చేసి, ఈ 3 అక్షరాలు మాత్రమే చేసి బా వచ్చింది, ఇది భరణ బరవ. సింపుల్, నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు అంతే కదా, దాన్ని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మొదటి 3 అక్షరాలు బా, ఇది బా అంటే బా. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలంలో గణాలలో మొదటి అక్షరం బా ఉండేది ఉత్పలమాలకే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవడమే. ఉత్పలమాల 10వ అక్షరం యతిస్థానం, ఇక్కడ బా బా. ఆట వెలది చూడండి, ఆట వెలది నేను మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను. ఆట వెలది ఏంటంటే ఇక్కడ చూడండి, ఆట వెలది చాలా సింపుల్ ట్రిక్, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఆట వెలది గుర్తుపెట్టుకోవడానికి. మీకు ఇంద్రగణాలు సూర్యగణాలు తెలియాలి. దానికన్నా ముందు ఇంద్రగణాలు ఏంటివి, సూర్యగణాలు ఏంటివి. వృత్త పద్యాలకు ఇవి అవసరం లేదు. వృత్త పద్యాలు కానివి జాతి ఉపజాతి పద్యాలకు ఇంద్రగణాలు సూర్యగణాలు అవసరం. అంటే ఆటవిలది, తేటగీతి, సీసం, ఈ మూడింటికి. ఇంద్రగణాలు చూడండి, నల, నగ, సల, భరత. నల, నగ, సల, భరత, ఇది ఒక 10 సార్లు అనుకోండి. ఒక కీ చైన్కి పేరు పెట్టుకోండి, ఒక రిమోట్కి పేరు పెట్టుకోండి, లేదా మన జేబులో పెట్టుకునే పెన్నుకి పేరు పెట్టుకోండి. ఆ పెన్ను తీసినప్పుడల్లా నల, నగ, సల, భరత. ఆ పెన్ను కావాలని పక్కన పెట్టండి. అరే నా నల, నగ, సల, భరత ఎక్కడ పోయింది. మనం స్కూల్లో టీచ్ చేసినట్లయితే పిల్లలకు అరే పెన్ ఇవ్వండి అనే బదులు అరే నల్ల నగ సల భరత ఇవ్వండి, అట్లా పేరు పెట్టుకొని ఒక 3-4 సార్లు మనం అనుకుంటే ఆటోమేటిక్గా ఇది గుర్తుంటుంది. మన క్లాస్ రిజిస్టర్ పేరు పెట్టుకుందాం నల్ల నగ సల భరత, మన సిసి రిజిస్టర్ పేరు పెట్టుకుందాం నల్ల నగ సల భరత, ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఇంద్రగణాలు నల, నగ, సల, భరత. సూర్యగణాలు నగనం, హగనం. నల అంటే 4 గణాలు, ఇవన్నీ నల. ఈ ఇంద్రగణాలు సూర్యగణాలు ఈ ఛందస్సు అంతా కూడా మెయిన్ వీడియోలో మనకు ఛందస్సు పార్టులో ఉంది, అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోదాం. ఇది సింపుల్ అండి. మీకు ఏంది ఇది ఆటవిలేది. ఆటవిలేదికి సింపుల్ కోడ్ చూడండి. ఆటవిలేదిలో 4 పాదాలు ఉంటాయి. 1వ పాదం 3వ పాదంలో ఇవి వస్తాయి, 2వ పాదం 4వ పాదంలో ఇవి వస్తాయి. ఏమొస్తాయి? 1-3 పాదాలలో 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. 2-4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. సింపుల్. ఇవి 5 గణాలు, ఇవి 5 గణాలు, ప్రతి పాదంలో 5 గణాలు ఉంటాయి. కానీ 1-3లో 1, 2, 2 ఇట్లా గుర్తుపెట్టుకోండి. సూర్య, ఇంద్ర, సూర్య. 2-4లో 5 సూర్యగణాలు. ఈ ఆటవిలేది తేటగిది చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ 3, 3, 4, 4 ఇట్లా కొట్టుకోవద్దు. ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయాలంటే మొదటగా ఈ గీతలు గీసుకోకుండా గురులఘులను గుర్తించాలి. గుర్తించి అప్పుడు ఈ మొదట మనకేమైంది, ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు అన్నాం కదా, అవి సెట్ చేసుకోవాలన్నమాట. ఇది 2-4 లేనిది 5 సూర్యగణాలు ఉంటాయి. 2 అక్షరాలు 3 అక్షరాలుగా వృత్త పద్యంలో కొట్టుకున్నట్టు అట్లా కొట్టుకోవద్దు గీతలు. ముందు గణాలను గుర్తించాలి, అంటే గురులఘులను గుర్తించాలి. గురులఘులను గుర్తించిన తర్వాత ఇంద్రగణాలు ఏవి, సూర్యగణాలు ఏవి గుర్తిస్తే అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ జీవన భాష్యం పాఠం చూడండి. జీవన భాష్యం అంటే జీవనం యొక్క భాష్యం, యొక్క అంటే షష్ఠి. నెక్స్ట్ మబ్బు అంటే మేఘం, మొగులు, పయోధరం. గుండె అంటే హృదయము, డెందము, హృత్తు. శిరస్సు అంటే తల, మస్తకం, శీర్షం. నెక్స్ట్ చూడండి, నీరు ప్లస్ అవుతుంది, నీరు అవుతుంది, ఉకార సంధి. ఇక్కడ ఊ ఉంది, కలిసినప్పుడు ఆనే వచ్చింది. ఎత్తులకు ఎదిగిన, సేమ్ ఇది కూడా ఉకార సంధి. పేరు అవుతుంది, ఇది కూడా ఉకార సంధి. ఇక్కడ చూడండి, పదాలను గుర్తించి విగ్రహవాక్యాలు రాయమన్నాడు. ఎడారి దిబ్బలు అంటే ఎడారిలో దిబ్బలు, లో షష్ఠి తత్పురుష సమాసం. ఇసుక గుండెలు, ఇసుక యొక్క గుండెలు షష్ఠి. యొక్క లోన్ లోపలని షష్ఠి. ఇసుకలో గుండెలు అనకూడదు, ఇసుక యొక్క గుండెలు. నెక్స్ట్ ఇవి చూడండి, ఆల్రెడీ నేర్చుకున్నవే. నీకు 100 వందనాలు, ఇంత ముందు పాఠాలు చెప్పుకున్నాం. ఇది చేకానుప్రాస అలంకారం. తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, చివరికి అయం యం దయం దయం ఉంది కదా, ఇది అంత్యానుప్రాస అలంకారం. రాజు రివాజులు బూజు పట్టగన్, జూ 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 అనేది ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి వృత్తానుప్రాస అలంకారం. అజ్ఞాన అంధకారం తొలగితే మంచిది, అజ్ఞానం అనేది అంధకారం అనేది, ఇక్కడ అనేది వచ్చింది కాబట్టి రూపక అలంకారం. ఇవే ఉదాహరణలు వస్తాయండి, ఇవే ఉదాహరణలు వస్తాయి మీకు.
పుస్తకంలో ఉన్నవే వస్తాయి, పాఠం వెనుక ఉన్నవే వస్తాయి, లేదా పుస్తకంలో ఉన్నవే వస్తాయి, కానీ బయటివి రావు. కాబట్టి ఇవే 1కి 4 సార్లు, 1కి 10 సార్లు చదువుకుందాం. గోల్కొండ పట్టణం చూడండి ఒకసారి. గోల్కొండ పట్టణం అంటే ఇది మొన్న వచ్చింది 2026లో ఇది వచ్చింది. గోల్కొండ అనే పేరు గల పట్టణం. పేరు వచ్చిందంటే సంభావన. ఇది వచ్చిందండి. 1కి 2 సార్లు చూసుకోండి. పాఠం పేర్లు కూడా వదలట్లేదు చూడండి. కాబట్టి పాఠం పేర్లు కూడా మనం తెలుసుకోవడం మంచిది. ఈ పదాలను వివరించి రాయండి. ఇది రావచ్చు, ఇందులో నుండి ఏదో ఒకటి ఒకసారి చూడండి. పటాటోపము. పటాటోపము అంటే దర్జాగా, టీవీగా, హుందాగా కనిపించడం. అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించే ప్రదేశం. బంజారా దర్వాజా అంటే బంజారాలు అని పిలువబడే లంబాడాలు ధాన్యం మొదలగు వాటిని గోల్కొండ కోటలోనికి తెచ్చే ప్రదేశం. ఇప్పుడు బంజారా హిల్స్ అంటున్నాం దాన్ని. ధర్మశాల అంటే అనాథలు కానీ, పేదలు కానీ, బాటసార్లు కానీ ఆశ్రయం కల్పించే భవనం. ఇది గోల్కొండ పట్టణంలో పాఠ్యాంశం లోపలి పదాలు ఇవన్నీ. నెక్స్ట్ సంధి పదాలు చూడండి. ఇవి ఆల్రెడీ నేర్చుకున్న సంధిలే, మళ్ళొకసారి ప్రాక్టీస్. దేవా ప్లస్ ఆలయం దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. రమ్య ప్లస్ ఉద్యానాలు రమ్యోద్యానాలు గుణసంధి. అశ్వ ప్లస్ ఆరూఢుడు సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ చూడండి, అశ్వ ప్లస్ ఆరూఢుడు అని విడదీయాలి. అకారానికి ఆగలిస్తే దీర్ఘం వచ్చింది. సవర్ణ దీర్ఘం. రెండు ఒకటే వర్ణాలు కాబట్టి సవర్ణాలు. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. రాజాజ్ఞ. రాజా ప్లస్ ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ చూడండి, బహువ్రీహి సమాసం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనం. ఏం కన్ఫ్యూజన్ అనేది చూద్దాం ఒకసారి. ఆజానుబాహుడు అంటే జానువుల వరకు బాహువులు కలవాడు. జానువు అంటే మోకాళ్ళు, బాహువులు అంటే భుజాలు. ఆయన మోకాళ్ళు ఆయన భుజాలు ఎక్కడ దాకా ఉన్నాయంట? మోకాళ్ళ వరకు ఉన్నాయంట. అంతే, అంత పెద్దవాడు, అంత బలమైన వాడు అనమాట. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. గరుడ వాహనుడు అంటే గరుడు వాహనముగా కలవాడు. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు. పద్మాక్షి అంటే పద్మము కన్నులుగా కలిగింది. ఇవన్నీ కలవాడు 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 కలది వచ్చింది. ఈ కలవాడు అంటే ఎవరు? ముక్కంటి ఎవరు? శివుడు. 4 ముఖాలు ఎవరు? బ్రహ్మ. ఇట్లా చూడండి, ఆజానుబాహుడు ఎవరు? రాముడు లేకుంటే భీముడు. పద్మం వంటి కన్నులు ఎవరికి ఉంటాయి? స్త్రీ. ఇట్లా మీరు ఇది కలిపినప్పుడు, అంటే ఇది విడదీసినప్పుడు, విగ్రహవాక్యం రాసినప్పుడు వేరే అర్థం వచ్చింది కదా. ఈ వేరే అర్థం వస్తే అది బహువ్రీహి సమాసం. గుడ్డి గుర్తు. ఇంకొకటి మీకు ఇక్కడ ఏమంటాడంటే, చతుర్ముఖుడు అంటే 4 అనే సంఖ్య ఉంది కదా, ఇది ద్విగు సమాసం ఎందుకు కాదు సార్ అని మీరు అడగొచ్చు. చతుర్ముఖాలు అంటే ద్విగు సమాసం. చతుర్ముఖుడు అంటే బహువ్రీహి సమాసం. ముక్కంటి అంటే బహువ్రీహి సమాసం. 3 కన్నులు అంటే ద్విగు సమాసం. అర్థమైంది కదా. 3 కన్నులు అంటే 3 సంఖ్య గల కన్నులు. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. కలవాడు ఎవరు? వేరే అర్థం వచ్చింది. కలవాడు అంటే ఎవరు? 3 కన్నులు ఎవరికి ఉంటాయి? శివుడికి ఉంటాయి. కాబట్టి ఇది వేరే అర్థం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బహువ్రీహి సమానికి వెళ్ళిపోతుంది. చక్రపాణి. చక్రము పాని యందు కలవాడు. అంతే, సింపుల్. కలవాడు అనే మనం వచ్చిందంటే అది వేరే అర్థం వచ్చిందంటే అయిపోయి. అన్య పదం వచ్చిందంటే అయిపోయి. అర్థం వేరే అర్థం వస్తే అది బహువ్రీహి సమాసం. అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి సమాసం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంత ముందు 2026-27లో వచ్చింది. 26లో సారీ. ఇక్కడ చూడండి, సమాస పదాలు విగ్రహవాక్యాలు. బ్రాహ్మణ భక్తి. బ్రాహ్మణుల యందు భక్తి. యందు వస్తే సప్తమి. నీలవేణి. నీలమైన వేణి కలది. స్త్రీ కాబట్టి బహువ్రీహి. కలది వచ్చింది కదా, బహువ్రీహి. పుష్పగుచ్చము. పుష్పముల యొక్క గుచ్చము షష్ఠి. గోల్కొండ పట్టణం ఇదే వచ్చింది మొన్న 2026లో. ఇదే చెప్పిన నేను ఇందాక. గోల్కొండ అనే పేరు గల పట్టణం. సంభావన. గరల కంఠుడు. గరలము కంఠం నందు కలవాడు. బహువ్రీహి. ఎవరు? శివుడు. సుందరాకారాలు. సుందరమైన ఆకారములు. ఎవరు? సుందరం అనేది విశేషణం కాబట్టి పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణం పూర్వపదం. దయ అంతరంగుడు. దయ అంతరంగమునందు కలవాడు. ఎవరు? శ్రీరాముడు కాబట్టి బహువ్రీహి. అందచందములు. అందము మరియు చందము. అందము మరియు చందము రెండింటికి సమాన ప్రాధాన్యం ఉంది కాబట్టి ఇది ద్వంద్వ సమాసం. ఇంకా సింపుల్ చూడండి, ఇది అవసరం లేదు. భిక్ష. లాస్ట్ పాఠం ఇది. లాస్ట్ పాఠానికి వచ్చేసినాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ. మనకి ఈ వీడియో దాదాపుగా 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు గంట సేపు వీడియో ఉందని అనుకోకండి, ఎందుకంటే ప్రతి మార్కు విలువైనదే. ఈ వారానికి ఒకసారి వీడియో చూసినా కూడా మీరు ఇవి నోటెడ్ అయిపోతాయి. ఈ ఛానల్లో మెయిన్ వీడియో ఉంది, 4 గంటల వీడియో. అందులో టైం స్టాంప్స్ ప్రకారం సిలబస్ అంతా కూడా మీకు
క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1-2 సార్లు చూడండి, వినండి. పాఠ్యపుస్తకాలన్నీ మీరు తిప్పేయాల్సిన అవసరం లేకుండా తయారు చేయడం జరిగింది. జస్ట్ అట్లా వాకింగ్ చేస్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటూ వెళ్ళినా కూడా మీకు సబ్జెక్ట్ నోటికి వస్తుంది. లేదా జస్ట్ అట్లా ఆన్ చేసి పెట్టి మీ పనులు మీరు చేసుకుంటూ విన్నా కూడా మీకు సబ్జెక్ట్ నోటికి వస్తుంది. ఎట్టి పరిస్థితిలో టెన్షన్ పడకండి, హ్యాపీగా చదవండి. ఆటోమేటిక్గా మీకు సిస్టమ్ ముందు కూర్చుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఇవి గుర్తుండవు అనుకుంటాం. ఈ 40 ఏళ్ళ వయసులో, 45 ఏళ్ళ వయసులో ఇవి గుర్తుంటాయి సార్ మాకు అని అనుకుంటారు. కానీ అలా అనుకోవద్దు. 2-3 సార్లు చదివితే ఆటోమేటిక్గా మన మైండ్లో స్టోర్ అవుతాయి, గుర్తుంటాయి. భిక్ష. వనిత అంటే స్త్రీ, పడతి, మహిళ, అంగన. పసిడి అంటే బంగారం, హాటకం, కాంచనం, పుత్తడి. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాధరాయుడు. ఇది ఇంపార్టెంట్, ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఆగ్రహం అంటే కోపం, కినుక. అహిమకరుడు అంటే సూర్యుడు. హిమం అంటే మంచు. అహిమము అంటే మంచు కానిది, అంటే చల్లనిది కానిది, వేడి. కరుడు అంటే కిరణాలను ఇచ్చేవాడు. వేడి కిరణాలను ఇచ్చేవాడు ఎవరు? సూర్యుడు. నెక్స్ట్ ఇక్కడ ద్వాకవాటం అంటే ద్వారం యొక్క తలుపు. వీక్షించు అంటే చూచు. అంగన అంటే స్త్రీ. మత్స్యకంటి అంటే చేప వంటి కన్నులు కలది. ఎవరు? స్త్రీ. ఇది ఏ సమాసం? బహువ్రీహి సమాసం. భుక్తిశాల అంటే భోజనశాల. ఇక్కడ చూడండి, నానార్థాలు వచ్చే పదాలు చూడండి. వీడు ఏ వీడువాడో గాని దుష్కార్యమునలు వీడుచున్నాడు. వీడు 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 3 ఉన్నాయి ఇక్కడ. వీడు అంటే ఒక అర్థం ఇతడు, వీడు అంటే ఇంకొక అర్థం పట్టణం, వీడు అంటే ఇంకొక అర్థం వదులుకొను. ఇట్లా నానార్థాలు ఉంటే దీన్ని ఏమంటామంటే శ్లేష అలంకారం అంటాం. ఏమంటాం? శ్లేష అలంకారం అంటాం. శ్లేష. రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. రాజు అంటే ఒక అర్థం ప్రభువు, ఇంకో అర్థం చంద్రుడు. నానార్థాలు ఉంటే దీన్ని ఏమంటాం? శ్లేష అలంకారం అంటాం. ప్రకృతి వికృతులు చూడండి. విద్య అంటే విద్యే, భిక్ష అంటే బిచ్చము, యాత్ర అంటే జాతర, మత్స్యము అంటే మత్స్యము, రత్నం అంటే రతనము, పంక్తి అంటే బంతి. వ్యాకరణాంశాలు చూడండి. పుణ్య అంగన విడదీయండి. పుణ్య ప్లస్ అంగన సవర్ణ దీర్ఘ సంధి. ఇవ్వీటి అంటే ఇవ్వీడు, ఈ ప్లస్ వీడు త్రిక సంధి. ఇది మొదటి పాఠంలో ఉంది, మనం నేర్చుకున్నాం. మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ ఉంది, ఈ ఉంది. ముని ఈశ్వర, ముని తెలుగు పదం, ఈశ్వర తెలుగు పదం, ఇవి 2 తెలుగు సంధులు కాబట్టి ఇది ఇకార సంధి. పెట్టేస్తారు, ఆటోమేటిక్గా మార్కు పోతుంది. ముని అన్న, ఈశ్వర అన్న ఇవి 2 సంస్కృత పదాలు. ఇక్కడ ఇకారం, ఈకారం ఈ 2 కూడా సవర్ణాలు. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వచ్చింది. సవర్ణాలు కలిసినప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్, ఇది సీసపద్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సీసపద్యం ఏంటంటే కింది తరగతిలో అటగితి తేటవలేదు ఉంది కదా, ఇప్పుడు సీసపద్యం చూద్దాం. సీసపద్యానికి కోడ్, సింపుల్ కోడ్ 6 ఇంద్రం 2 సూర్యం సీసం. 4 సార్లు అనుకోండి. 6 ఇంద్రం 2 సూర్యం సీసం, 6 ఇంద్రం 2 సూర్యం సీసం అంటే 6 ఇంద్రగణాలు రావాలి, 2 సూర్యగణాలు రావాలి. ఇప్పుడు సీసపద్యంలో మీకు చూసుంటారు, ఇట్లా ఒక పాదం, ఇట్లా ఒక పాదం, ఇలా ఒక పాదం, ఇలా ఒక పాదం, ఇలా వచ్చి కింద 4 ఆటవెలది కానీ తేటగీతి కానీ వస్తుంది. ఇలా సగం సగం పాదాలు ఉన్నాయి, 2 కలిపి పూర్తి పాదం అనబడుతుంది సీసపద్యంలో. ఓకేనా? చూడండి, ఇది ఈ 2 పాదాలు. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 గణాలు వస్తాయి. 8లో మొదటి 6 గణాలు ఇంద్రగణాలు కావాలి. మొదటి 6 గణాలు ఇంద్రగణాలు, చివరి 2 గణాలు సూర్యగణాలు కావాలి. 6 ఇంద్రం 2 సూర్యం, 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు, అది సీసపద్యం. చూడండి, ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ఇది 2026లో వచ్చింది. దేనికి ఉంటాయని ఆటవెలది తేటగీతి సీసం ఇచ్చి కింద ఇంకొకటి ఇచ్చిండు, అది సీసపద్యం ఆన్సర్. ఇది ఇచ్చిండు, ఇది వచ్చింది. 3వ గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస అయితే ఉంటుంది. యతి ప్రాసాలు పెద్దగా అడగట్లేదు, అడిగినా కూడా మనకు ఉత్పలమాల, చంపకమాల, మత్యభం, శార్దులం అడుగుతున్నాడు. అది కూడా నేను ఒక మంచి కోడ్ తయారు చేశాను, మెయిన్ వీడియోలో ఛందస్సులో చూడొచ్చు మీరు. దీని వెనక ఆటవెలది కానీ తేటగీతి కానీ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సీసపద్యం కింద సీసపద్యానికి కంటిన్యూయేషన్, సీసపద్యం తర్వాత ఏ పద్యం ఉంటుంది, ఆటవెలది తేటగీతి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ చూడండి, భూమిక పాఠం, లాస్ట్ అండ్ ఫైనల్ పాఠం ఇది. అర్థాలు: ధ్యాస, దృష్టి. సఖ్యత అంటే స్నేహం. హస్తవాసి అంటే చేతి చలువ. ప్రఖ్యాతి అంటే ప్రసిద్ధి. దేవిడి అంటే భవంతి. ఇది వచ్చింది మొన్న
2026లో ఇది వచ్చింది. హృదయ సంస్కారం అంటే మంచి చెడులను సరైన దృష్టితో గుర్తించి మంచిని ప్రోత్సహించడం. సామాజిక పరిణామం అంటే తెలిసిందే మీకు. భారతీయ సంస్కృతి అంటే మన దేశ సంస్కృతి. అతలాకుతలం కావడం అంటే చెల్లాచెదురు కావడం, చిన్నాభిన్నం కావడం. విగ్రహవాక్యాలు చూడండి, ఒకసారి చదవండి. దశకంఠుడు, దశ సంఖ్య గల కంఠములు కలవాడు. కలవాడు వచ్చిందంటే ఆటోమేటిక్గా బహువ్రీహి. పీతాంబరుడు, పీతమైన అంబరము కలవాడు, బ్రాహ్మణుడు, బహువ్రీహి. అరవిందానన, ఆననం అంటే ముఖం, అరవిందము వంటి ఆననము కలిగింది స్త్రీ. మృగనేత్ర, మృగం అంటే జింక, జింక వంటి కన్నులు కలిగింది అంటే జింక కన్నుల వంటి కన్నులు కలిగింది. చంచలాక్షి, చంచలమైన అక్షములు కలది స్త్రీ. మానధనులు అంటే అభిమానమే ధనముగా కలవారు, ఇది మొదటి పాఠంలో ఉంటుంది. రాజవదన, రాజు అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క ముఖం కలిగింది అంటే చంద్రుని వంటి ముఖం కలిగింది. నీరజబౌడు, నీరజము నుండి జన్మించినవాడు అంటే పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ. అన్ని చూడండి, అన్య పదం అర్థంగా ఉంది అంటే వేరే పదం అర్థం రావాలి. మనం ఇది విడదీసినప్పుడు వేరే పదం అర్థం వస్తే అది బహువ్రీహి సమాసం, గుడ్డి గుర్తు. నెక్స్ట్ కింది వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చమంటుండు. పరోక్ష వాక్యాలుగా మార్చాలంటే ఏం చేయాలి మనము? సింపుల్, ఈ ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి. తీసేసి మధ్యలో అని పెట్టాలి. అంటే చివరి ఇన్వర్టెడ్ కామాస్కు ముందున్న పదానికి అని అనేది యాడ్ చేయాలి. హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు. తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరు కేశవస్వామి అని. ఇక్కడ ఏం చేసినాం? ఎడాగమని తెచ్చినాం. ఈ అని గూడూరు సీతారాం అన్నాడు. ఈ అనిని ఏం చేసినాం? ఇందులో యాడ్ చేసినాం. చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని రామలింగం పేర్కొన్నాడు. ఇది. నెక్స్ట్ ఇక్కడ కర్తరి వాక్యాలను కర్తరిని కర్మనిగా మార్చమన్నాడు. కర్తరి నుంచి కర్మనిగా మార్చమన్నాడు. కర్తరి నుంచి కర్మనిగా మార్చాలంటే ఏం చేయాలి? మనం ఆల్రెడీ రైట్, కర్తరి నుంచి కర్మనికి మార్చాలి. ఆల్రెడీ చెప్పుకున్నామండి, మెయిన్ వీడియోలో ఉంది. కర్తరి కర్మ వాక్యాలు చేత అనేది రావాలి, బడి అనేది రావాలి, బడు అనేది రావాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ రావాలి కంపల్సరీ. పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహా అని తమస్ నవలలో చిత్రించాడు. క్రియకు బడు వస్తుంది, క్రియకు. కర్తకు చేత వస్తుంది, ఇది కర్తకు చేత, క్రియ బడు. ఏం లేదండి, కర్తరి వాక్యానికి మనం చేతబడు యాడ్ చేస్తే కర్మ వాక్యం అవుతుంది. ఇక్కడ ఏం చేసినాం? భీష్మ సహా అని చేత తమస్ నవలలో చిత్రించాడు, ఇది క్రియ కదా. క్రియకు బడు జాయిన్ అయింది. చిత్రించబడ్డాయి, నెట్టివేయబడింది, కీర్తింపబడ్డాడు. ఈ రకంగా రాస్తే మీకు ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ లాస్ట్ చూడండి, ఈ శ్లేషాలంకారం ఆల్రెడీ మేము చూసుకున్నాం. మనం ఇది వచ్చింది, ఇది మొన్న వచ్చింది, 2026లో వచ్చింది. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే ఒక మీనింగ్ ఉంది, ఉమాధవుడు అంటే ఒక మీనింగ్ ఉంది. ఒకటి విష్ణువు, ఒకటి శివుడు. మానవ జీవనం సుకుమారం, మా నవజీవనం, మానవ జీవనం రెండు ఉన్నాయి కదా. ఇక్కడ మానవ అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి, మిమ్ము మాధవుడు అనేది రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇది శ్లేషాలంకారం. నానార్థాలను కలిగి ఉండేది శ్లేషాలంకారం, గుడ్డి గుర్తు. ఇవి ఇంపార్టెంట్ అండి. రాజు కువలయానందకరుడు, రాజు అంటే ప్రభువు చంద్రుడు. కువలయానందకరుడు అంటే కువలయం అంటే పద్మాలకు ఆనందాన్ని ఇచ్చేవాడు. నెక్స్ట్ కువలయములు అంటే ప్రజలు, భూమికి ఆనందాన్ని ఇచ్చేవాడు రాజు, పద్మాలకు ఆనందించేవాడు చంద్రుడు. నీవేల వచ్చెదవు, నీవేల అంటే నీవు ఎలా, నీవు ఏలడానికి. నీవేల వచ్చెదవు, నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఏలడానికి వస్తావు. రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి శ్లేష. అలంకారాలు చూడండి, ఇందులో మామిడాకులు తెచ్చివ్వండి అంటే మామిడాకులు ఒకటి, మామిడాకులు ఒకటి. వాడి కత్తి తీసుకోండి, వాడి అంటే పదునైన ఒకటి, వాడి అంటే అతడి అని ఒకటి. ఆమె లత పక్కన నిల్చుంది, లత అంటే స్త్రీ ఒకటి, లత అంటే తీగ ఒకటి. ఇట్లా ఒక్కొక్క దానికి రెండు అర్థాలు ఉంటాయి కాబట్టి రెండు అర్థాలు వచ్చినప్పుడు, నానార్థాలు వచ్చినప్పుడు ఆ అలంకారాన్ని ఏమంటారు? శ్లేష అలంకారం అంటారు. ఇదండి 10వ తరగతికి సంబంధించిన వీడియో. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగా అంతేకాకుండా మీకు 6 నుండి 10 తరగతుల మెయిన్ వీడియో మీకు ఛానల్లో ఉంది, 4 గంటల వీడియో. అది కూడా చూడండి. ఎక్కడ అంటే మొత్తం చూడవలసిన అవసరం లేదు, మీకు ఎక్కడైతే మీకు అర్థం కాని టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్ను మాత్రమే చూసినా సరిపోతుంది. అందులో టైం స్టాంప్స్ ఉన్నాయి, చూడండి. ఇంకొకటి, 4 గంటల వీడియో దగ్గర ఒక గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ నింపి మీరు మెటీరియల్ కోసం అడిగితే తప్పనిసరిగా నేను ఈ మెటీరియల్ని మీకు PDF రూపంలో పంపిస్తాను. చాలా మంచి మెటీరియల్. ఒకసారి చూడండి, చదవండి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనం కృషి చేద్దాం. ఇంకా నెక్స్ట్
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు టెస్ట్లు, మోడల్ టెస్ట్లు కూడా నేను నిర్వహిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.